టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేలో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఐసీసీ చేసిన పని సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు దారితీసింది. అవును, ఐసీసీ కొద్దిసేపు భారత క్రికెట్ ఫ్యాన్స్ ని కంగారు పెట్టేసింది. ఐసీసీ ఇచ్చే వన్డే ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు లేకపోవడంతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కాగా గత వారం ఐసీసీ ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ 2, విరాట్ కోహ్లీ 4వ స్థానంలో ఉన్నారు. అయితే తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో ఈ ఇద్దరు కనిపించకపోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. కాగా ప్రస్తుతం వీరిద్దరూ వన్డేస్ లో కొనసాగడం కష్టమే అని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ ఇద్దరు పేర్లు లేకపోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ కాస్త గందరగోళానికి లోనయ్యారు. అయితే దీనిపై స్పందించిన ఐసీసీ టెక్నికల్ ఇష్యూ కారణంగా ఈ మిస్టేక్ జరిగిందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత దాన్ని సరిచేసి ఈ ఇద్దరిని లిస్ట్ లో చేర్చింది. కాగా రోహిత్ మరియు విరాట్ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడాలని భావిస్తున్నారట. కానీ ప్రస్తుతం వన్డే మ్యాచ్లు ఏమీ లేకపోవడంతో వీరిపై రోజుకొక న్యూస్ బయటకు వస్తోంది. దీనికి తోడు ఒక భారత స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టుగా ఒక నెటిజన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ క్రమంలో ఈ రూమర్లు కూడా ఎక్కువయ్యాయి. అండ్ నిజంగానే టెస్ట్ T20ల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పుడు వన్డే ఫార్మాట్ కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తారా అనే భయం వారి ఫ్యాన్స్ లో అయితే స్టార్ట్ అయింది. మరి ఇన్ని పరిస్థితుల మధ్య వీరిద్దరు ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.